గ్రేవీ ప్రిపేర్ చేస్తుంది. మన గ్రేవీ రైస్ మా చెల్లి ఎలా చేస్తుందో గ్రేవీ లైక్ చేసుకుంటాం. బిర్యానీ చేసుకున్నప్పుడల్లా చూడండి. ఇంకా సోమ్ చేసుకుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే బిర్యానీ ఆకు కరివేపాకు పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి కదా. ఈ పేస్ట్లో ఏమైతే వేసామో ఫుల్ వీడియోలో పెట్టాను. సో ఒకసారి చూడండి ఛానల్లో వెళ్ళి కుదిరితే ఇది పేస్ట్ వేసుకుందాం. పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాం. ఇందులో పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేశారు. మా అమ్మ వాళ్ళైతే ఇల్లు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా దొడ్డు మంట ఇలా వెళ్ళగలుగుతాము. బయటకు అయితే చూడండి వాళ్ళు వేసుకున్న మొక్కలు అయితే గోంగూర తోటకూర పొట్లకాయ కాకరకాయ ఇదైతే కుండీ ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళది గార్డెన్ మాట. అమ్మ వాళ్ళ చూడండి పెద్ద చెట్టు అయితే ఉంది. చెట్టు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా. టేస్ట్ కూడా ఉప్పు వేసుకుందాం. ధనియాల పొడి మసాలా వేసుకోవాలి. కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఆలు పచ్చి చేసాక లైట్ కొంచెం కారం సరిపోతుంది. ఇవన్నీ వేసాం కదా. ఆయిల్ పైకి వెళ్ళేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. అడిగా చేస్తూ ఉంటారు. లేకపోతే మధ్య కలుపుతూ ఉండాలి. అలాగా రెండు ఆయిల్ పైకి వెళ్ళిన తర్వాత వాడుకుంటాం. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా. అందులో వాటర్ వేసుకోవాలి. గ్రేవీ అంటే మనం పెరుగు కూడా వేసుకుంటారు. కొన్నిట్లు వేసుకొని పర్వాలేదు. మేమైతే పెరుగు వేసుకోవట్లేదు. ఇది చెక్కబడిపోయి మరిగేంత వరకు ఉంచుకోవాలి. అప్పుడు రెడీ అయిపోయినట్టే మా గ్రేవీ అయితే. ఫ్రెండ్స్ చూడండి మా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చూపిస్తాను గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.